వసంత కృష్ణ ప్రసాద్ గారి తండ్రి మాజీ హోమ్ మినిస్టర్గా చేశారు, వ్యవసాయ మంత్రిగా చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా వారి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం అయ్యుండొచ్చు. మరి ఆయనే వసంత నాగేశ్వరరావు దగ్గర నుంచి, వసంత నాగేశ్వరరావు తండ్రి నుంచి లేదండి, వసంత నాగేశ్వరరావు దగ్గర నుంచే 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ. కృష్ణప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు కదా. కృష్ణప్రసాద్ గారు లేరు, వసంత నాగేశ్వరరావు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న కదా. మరి అంత రాజకీయ నేపథ్యం కలిగిన వారు ఆయన. మీరు కనీసం ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొనలేదు, సాధ్యమంటారా? ఎన్నికల్లో పాల్గొనకపోయినా కానీ జనంలో బలం నాకు ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో అయినా సరే, అందులో ఈ జిల్లాలో మరీ నా సొంత కుటుంబంగా చూసుకుంటాను కాబట్టి చక్కెర తిప్పే దమ్ము కోగంటి కుటుంబానికి ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వసంత నాగేశ్వరరావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వేరు, 2014 నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ చరిత్రలు చాలా మారిపోయినాయి కాబట్టి ఈ రోజున ఉన్న నాయకులు వేరు. కాబట్టి వెనక మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసులు చూడండి అని చెప్పేసి మొన్న కృష్ణప్రసాద్ చెప్తున్నాడు, మాది రాజకీయ కుటుంబం అని చెప్పేసి. ఏంటి నీ రాజకీయ కుటుంబం? హైదరాబాద్ మురళీమోహన్ గారి దేహి అని చెప్పేసి వాటా తీసుకొని అక్కడ 1000 కోట్లు సంపాదించావు, చాలవా? ఈరోజు మళ్ళీ ప్రజలను కూడా దోసేయాలా? అందుకనే నాకు కోపం. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాల్సిన కేపీ ఈరోజున ఈ విధంగా మారాడంటే కేవలం నేను సీటు కొనుక్కున్నానని చెప్తున్నాడు. అదొక టీడీపీ పార్టీకి మైనస్ అవుతుంది అక్కడ. కాబట్టి క్యాండిడేట్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. అంటే మొన్న ఆయన మీకు కూడా కౌంటర్ ఇచ్చారు, మీరు బహుశా చూసారో లేదో ఆ వీడియో? చూశారు కదా. నీ ఓటు నాకు అవసరం లేదని చెప్పి ఇచ్చారు. కానీ సమాధానం నీ మీద కూడా ఒకప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నువ్వు మాజీ రౌడీ షీటర్. ఎందుకంటే నీ పార్టీ అంటే వైసీపీ పార్టీలో చేరి నువ్వు ఆ షీట్ తీసేయించుకున్నావు. అట్లా నువ్వు కూనీ కోరివి, ఓ మర్డర్ కేసులో ముద్దాయి, ఇవాళకి కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు. కాబట్టి అదే కాకుండా నా ఓటు కూడా గొల్లపూడిలో ఉంది, అంటే నా అత్తగారిది గొల్లపూడి, నా ఓటు అక్కడ ఉంది. కానీ 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసిన తర్వాత మా కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నోటా ఓటు వేసాను తప్ప నేను ఎప్పుడు కూడా ఓటు వేయలేదు.